ఏంటి టర్కిష్ డ్రామాలు ఓపెన్ చేసి అక్కడ హీరోయిన్ల కలలో మునిగి తేలుతున్నారా? టర్కీ అంటే అందమైన అమ్మాయిలు, అద్భుతమైన గ్లామర్ అని ఫిక్స్ అయిపోయి మనోళ్ళు అక్కడ ఏదో స్వర్గం ఉందని కన్ఫర్మ్ చేసేసుకున్నారు. నిజమే, టర్కీ మహిళల అందం గురించి మాట్లాడాలంటే మన తెలుగు సినిమాల్లో హీరోయిన్ల కంటే ఎక్కువే బిల్డప్ ఇవ్వాలి. పైగా వాళ్ళ స్టైల్, ఆ పవర్ఫుల్ లుక్స్ చూసి మనోళ్ళు ఇక్కడే కవితలు రాసేస్తున్నారు. కానీ ఆ అందం వెనుక ఎంతటి ధైర్యముందో, ఆ గ్లామర్ వెనుక ఎలాంటి వింత ప్రపంచముందో మీకు తెలుసా? అంతేకాదు, మన ఇండియన్స్కి ఇప్పుడు టర్కీ అంటే ఒక పిచ్చి క్రేజ్ అయిపోయింది. షూటింగ్స్ కోసం మన హీరోలు అక్కడికి క్యూ కడుతున్నారు. కానీ టర్కీ అంటే కేవలం ఆ డ్రామాలు, అందమైన ముఖాలే కాదు, అంతకు మించి అక్కడ కొన్ని మైండ్ బ్లోయింగ్ రహస్యాలు ఉన్నాయి. మరి ఆ రహస్యాలేంటో, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టర్కీ అనగానే ముందుగా మనకు వచ్చే డౌట్, అసలు వీళ్ళు ఆసియాలో ఉన్నారా లేక యూరప్లో ఉన్నారా అని. వీళ్ళకి క్లారిటీ లేదు, చూసే మనకి అస్సలు ఉండదు. ఎందుకంటే 97% ఆసియాలో ఉండి మిగిలిన 3% యూరప్లో పెట్టుకుని మేము ఇద్దరికీ చెందుతాం అని హైపిస్తుంటారు. ఇస్తాంబుల్ నగరం అయితే మరీ కామెడీ. అది 2 ఖండాల్లో విస్తరించి ఉన్న ఏకైక నగరం. అంటే మీరు ఉదయం ఆసియాలో టీ తాగి ఒక చిన్న బ్రిడ్జ్ దాటి యూరప్లో లంచ్ చేయొచ్చు. దీనికి మళ్ళీ గేట్వే ఆఫ్ యూరప్ అండ్ ఏషియా అని ఒక బరువైన పేరొకటి. చుట్టూ చూస్తే 4 సముద్రాలు, నల్ల సముద్రం, మధ్యధరా సముద్రం, ఏజియన్ సముద్రం. ఇలా నీళ్ల మధ్యలో ఉండి కూడా వీళ్ళు మాత్రం ఎప్పుడూ వేడివేడిగానే ఉంటారు. రాజధాని అంకారా అయినా సీన్ అంతా ఇస్తాంబుల్లోనే నడుస్తుంది. అప్పట్లో ఒట్టోమన్ సామ్రాజ్యం అని చెప్పి సగం ప్రపంచాన్ని ఊపేశారు. ఇప్పుడు మాత్రం రిపబ్లిక్ అని శాంతంగా ఉంటున్నారు. అక్కడ ప్రజల గురించి చెప్పాలంటే వాళ్ళకి సోషల్ మీడియా అంటే పిచ్చి. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో వాళ్ళు చేసే హడావిడి మామూలుగా ఉండదు. మనోళ్ళు రీల్స్ కోసం ఎంత తాపత్రయపడతారో అక్కడ కూడా అంతే. దీనితో పాటు వాళ్లకు రాజకీయాల మీద చర్చలు పెట్టడమంటే మహాసరదా. టీ తాగుతూ గంటలు గంటలు దేశం ఎటు వెళ్తోంది, ఏ నాయకుడు బాగున్నాడు అని తెగ చర్చించుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే టర్కీ ప్రజలు చాలా ఎమోషనల్ మరియు సోషల్ జీవులు. ఇక వీరి ఆహారపు అలవాట్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే వింటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. మనోళ్ళు చికెన్ అంటే బిర్యానీలోనో ఫ్రైలోనో వెతుకుతారు. కానీ టర్కీ వాళ్లు మాత్రం చికెన్ బ్రెస్ట్ మాంసాన్ని పంచదార, పాలతో కలిపి ఉడికించి పాయసం లాంటి స్వీట్ చేస్తారు. దీని పేరు తవుబ్ గోగ్స్ అంట. వినడానికే ఒక రకంగా ఉంది కదా, కానీ వాళ్లకు మాత్రం ఇది ఒక అద్భుతమైన డెజర్ట్. అలాగే టర్కీలో బ్రెడ్ అంటే ప్రాణం. ప్రతి భోజనంలోనూ తాజా బ్రెడ్ ఉండాల్సిందే. బ్రెడ్ ముక్క పొరపాటున కింద పడితే దాన్ని తీసి ముద్దు పెట్టుకుని కళ్లకు అద్దుకుంటారు. అంటే అక్కడ ఆహారాన్ని వృధా చేయడం అనేది ఒక పెద్ద నేరం లాంటిది. సంవత్సరానికి ఒక్కొక్కరు సగటున 200 కిలోల బ్రెడ్ తింటారంటే వీళ్ళు మనుషులా లేక బ్రెడ్ మిషన్లా అనిపిస్తుంది. అక్కడ టీ తాగడం అనేది ఒక జాతీయ క్రీడ లాంటిది. ప్రపంచంలోనే అత్యధికంగా టీ తాగే జనాభా ఇక్కడే ఉందట. మీరు టర్కీలో ఎవరి ఇంటికి వెళ్ళినా లేదా షాపుకి వెళ్ళినా ముందు టీ ఇస్తారు. మీరు వద్దు బాబోయ్ అంటే అది వాళ్లకు పెద్ద అవమానం. టీ కాకుండా వీళ్ళు కాఫీ కూడా తాగుతారు. అది కూడా మనలా పాలు కలిపి కాదు, చాలా స్ట్రాంగ్గా ఉండే టర్కిష్ కాఫీ. ఇక టర్కీ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడితే వీళ్ళు ప్రపంచంలోనే 17వ అతిపెద్ద ఎకానమీ అంట. మీరు తింటున్న డైరీ మిల్క్ లేదా ఫెరెరో రోచర్ చాక్లెట్లలో ఉండే హాజల్ నట్స్లో 70% కేవలం టర్కీ నుండే వస్తాయి. అంటే టర్కీ గనక సప్లై ఆపేస్తే ప్రపంచంలో సగం చాక్లెట్ల రుచిపోయినట్టే. అలాగే ఆప్రికాట్స్ ఉత్పత్తిలో కూడా వీళ్లే నంబర్ 1. వీళ్ళ కరెన్సీ పేరు టర్కిష్ లీరా. మన రూపాయి కంటే సుమారు 4 రెట్లు ఎక్కువ విలువ కలిగి ఉంటుంది. టర్కీలో భారీ పరిశ్రమలు కూడా ఎక్కువే. ముఖ్యంగా ఓడలు తయారు చేయడంలో మరియు కార్ల తయారీలో వీళ్ళు ప్రపంచంలోనే టాప్ స్థానాల్లో ఉన్నారు. అంతేకాదు G20 దేశాల్లో ఒకటిగా ఉంటూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. షాపింగ్ చేయాలంటే ఇస్తాంబుల్లోని గ్రాండ్ బజార్కి వెళ్ళాలి. అది షాపింగ్ మాల్ కాదు, అదొక పాతకాలపు నగరం లాంటిది. ఇక్కడ 4000కు పైగా షాపులు, లక్షలాది మంది జనం. అక్కడ అడుగు పెడితే బయటపడటం కష్టం. ఆ వీధిలో తిరుగుతుంటే
మనం ఏదో రోమన్ కాలంలో ఉన్నామా లేక మోడర్న్ కాలంలో ఉన్నామా అనే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇక ఇస్తాంబుల్ నగరాన్ని 7 కొండల నగరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువే. అందుకే వీళ్ళు అతి పెద్ద ఎయిర్పోర్ట్లను కడుతున్నారు. అందులో ఒక విచిత్రం ఏంటంటే, ఒక ఎయిర్పోర్ట్ ఆసియాలో ఉంటే మరొకటి యూరప్లో ఉంటుంది. టర్కీలో మతపరమైన కట్టడాల హడావిడి కూడా మామూలుగా ఉండదు. దేశం మొత్తం మీద సుమారు 82,000కి పైగా మసీదులు ఉన్నాయి. అందులో బ్లూ మాస్క్ అంటే సుల్తాన్ అహ్మద్ మసీదుకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఉంది. మనం క్రిస్మస్కి గిఫ్ట్స్ ఇచ్చే శాంటాక్లాస్ పుట్టింది కూడా టర్కీలోనే. అవును, మీరు విన్నది నిజమే. శాంటాక్లాస్ గారు టర్కీ దేశస్థుడే. మనమేమో ఆయన ఆర్కిటిక్ మంచు కొండల్లో ఉంటాడని ఇన్నాళ్ళు ఫీల్ అయ్యాం. చరిత్ర ప్రియుల కోసం మరో ముఖ్య విషయం, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన దేవాలయం ఇక్కడేకడే బయటపడింది. ఇది సుమారు 12,000 ఏళ్ల నాటిది అని చరిత్రకారులు చెబుతుంటారు. అలెగ్జాండర్ ద గ్రేట్ నుండి రోమన్ సామ్రాజ్యం వరకు ఎందరో రాజులు ఇక్కడ హల్చల్ చేశారు. టర్కీలో కొన్ని ఆచారాలు చూస్తే వీళ్ళు మనకంటే కొంచెం ఎక్కువగానే సెంటిమెంట్ ఫాలో అవుతారనిపిస్తుంది. నజర్ అని పిలిచే నీలలం రంగు కన్ను ఆకారంలో ఉండే గుర్తులు అక్కడ ప్రతి ఇంటి మీద, షాపు మీద, చివరకు టాక్సీల మీద కూడా కనిపిస్తాయి. దిష్టి తగలకుండా ఉండాలని వీళ్ళు వీటిని వాడుతుంటారు. ఇక క్రీడల విషయానికి వస్తే ఆయిల్ రెజ్లింగ్ వీళ్ళ నేషనల్ స్పోర్ట్. ఒళ్లంతా నూనె రాసుకుని ఒకరినొకరు పట్టుకోవడానికి కుస్తీ పడతారు. అది చూడ్డానికి కొంచెం వింతగా ఉన్నా వాళ్లకు మాత్రం అది ఒక పురాతన సంప్రదాయం. అలాగే వంటల కుస్తీ కూడా ఇక్కడ చాలా ఫేమస్. ఇది ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరుగుతుంది. వంటలు ఒకదానికొకటి తలలు కొట్టుకుంటూ పోరాడుతుంటే వీళ్ళు పండగ చేసుకుంటారు. జంతువుల పట్ల వీరికి ఉన్న ప్రేమ కూడా చాలా గొప్పది. టర్కీలో సముద్ర తాబేళ్లు చాలా ప్రత్యేకం. ఇవి గుడ్లు పెట్టడానికి తీరానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో లైట్లు కూడా ఆపేసి వాటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తారు. తాబేళ్లను రక్షించడానికి కిలోమీటర్ల కొద్దీ బీచ్లను ప్రత్యేకంగా కేటాయించారు. అలాగే టర్కీలో చదువు విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇక్కడ ప్రాథమిక విద్య అందరికీ ఫ్రీ మరియు కంపల్సరీ. అందుకే అక్కడ అక్షరాస్యత రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రకృతి మాత్రం టర్కీ మీద కొంచెం కోపంగానే ఉన్నట్టుంది. ఎందుకంటే అక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. అయినా సరే అక్కడి పర్వతాలు, స్కీ రిసార్ట్లు మరియు స్వచ్ఛమైన బీచ్లు చూడటానికి పర్యాటకులు క్యూ కడుతుంటారు. టర్కీలో ప్రపంచవ్యాప్తంగా నెదర్లాండ్స్కి పేరు తెచ్చిన ట్యూలిప్ పూలు కూడా నిజానికి ఇక్కడి నుండే అక్కడికి వెళ్లాయి. ప్రతి సంవత్సరం ఇస్తాంబుల్లో ట్యూలిప్ ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా నిర్వహిస్తారు. ఇక్కడి సినీ పరిశ్రమ కూడా ఇప్పుడు చాలా పవర్ఫుల్గా మారింది. మన బాలీవుడ్ షూటింగ్లు కూడా అక్కడ తెగ జరుగుతుంటాయి. ఇక భారతదేశం నుండి టర్కీకి వెళ్లడానికి, ముఖ్యంగా ఇస్తాంబుల్కి విమాన ప్రయాణం అత్యంత వేగవంతమైన మార్గం. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల నుండి టర్కిష్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా, ఇతర కనెక్టింగ్ ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రయాణానికి సాధారణంగా సుమారు 7 నుండి 10 గంటల సమయం పడుతుంది. అంతేకాదు భారతీయ పాస్పోర్ట్ దారులకు టర్కీ సందర్శించడానికి ఖచ్చితంగా వీసా అవసరం. మొత్తానికి టర్కీ గురించి చెప్పాలంటే ఇది ఒక వింతలు, విశేషాల మల్టీ క్రిస్టల్ బాక్స్. ఒకవైపు అందమైన మహిళలు, మరోవైపు అద్భుతమైన కట్టడాలు, ఒకవైపు చికెన్ పాయసం, మరోవైపు గ్రాండ్ బజార్ షాపింగ్. ఆసియా సంప్రదాయం, యూరోపియన్ స్టైల్ రెండూ కలిసిన ఈ దేశం నిజంగా ఒక పజిల్లా ఉంటుంది. చరిత్ర, సంస్కృతి, వింత ఆహారాలు ఇలా అన్నీ ఒకే చోట దొరకడం టర్కీ స్పెషాలిటీ. ఈ వీడియో చూశాక మీకేమనిపించింది? ఆ చికెన్ స్వీట్ ట్రై చేయాలన్నుందా లేక ఆయిల్ రెజ్లింగ్ చూడాలన్నుందా? టర్కీ మహిళల అందం గురించి మనం విన్నది నిజమే అయినా ఆ దేశపు లోతుల్లో ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఇక ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన దేశాల గురించిన విశేషాలు తెలుసుకోవటానికి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. టర్కీ గురించి మీకున్న అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బీ సేఫ్.